ప్రార్థన చేసుకుని సాయంత్రకాలం కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు మరి గత ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన యొక్క సహాయాన్ని సహకారాన్ని మనకు అనుగ్రహించి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా మనకి అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సాయంత్రకాల సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనలను ఉద్దేశాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాలు నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఓకేనా మోషే బాబు? కనుక నేటి పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి వేల స్థుతులు సోదర చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి వేగరమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతో మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేల స్థుతులు సోదర చేసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి సమూయేలు మొదటి గ్రంథము తండ్రి 15వ అధ్యాయం తండ్రి మేము చదువుచుండగా నేర్చుకుని పోచుండగా మాకు నిజమైన తెలుగునండి మాకు ప్రసన్న తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ అధ్యాయంలో తండ్రి మేము ఎవరి గురించి అయితే నేర్చుకుని పోచున్నాము తండ్రి, ఆయన గురించి మేము తెలుసుకునే చక్కటి తెలివిని జ్ఞానం మాకు ప్రసన్న తండ్రి. ఉదయకాల సమయంలో ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓజురు వయసున స్థానిక సంఘాలు దీని సాంతికి అడ్డు కావండి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభు మీ కుమారుడైన మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించండి మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ నాయన. జై తల్లి ప్రార్థన. పరలోక మా కండ తండ్రి గడిచిన కాలం మీరు కింద కలిసి మీకు చేసుకున్నాం తండ్రి. ఈ శాంతి కలిసి వేగురమైతే నీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కంటే మా మీద ప్రకటించి మీకు చేసుకున్నాం తండ్రి. ఈ శాంతి కలిసి మా మొదటి సమయంలో రాసిన గ్రంథం తండ్రి 15వ అధ్యాయం మేము చదువుతుండగా నేర్చబడుతున్న కథని విని విడిచేలా కాకుతున్న మా వృత్తపడకం రాసుకులా చేర్చండి. శాంత కళాసం మా ప్రేమి సంఘం ఇచ్చారు ఓదర వయసుకి సంఘ కాపురం చేసిన బస్సు నా పిల్లల కుటుంబం కూడా ఆశ్రయించాను తండ్రి. 2 సంఘంలో సేవకులను చేర్చాను తండ్రి. నూతనంగా తరచు మీ సేవకులను చేర్చాను తండ్రి. ఈ సమిటి కథని మీ పరిచయం ముగించుకుంటున్న కదండి సమయాన్ని మీరు కింద కచ్చుకోండి తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పాడుతున్నా. అమ్మా వెరీ గుడ్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహిమపరిచినటువంటి మీ ఇరువురును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని నేడు మనం వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. ఈ సమూయేలు గ్రంథం మనం ప్రారంభం నుంచి ఆలోచించేస్తున్నప్పుడు ఈ సమూయేలు గ్రంథం మీద మనకు ఒక అవగాహన దేవుడు అనుగ్రహించాడు కదా. కొంత అవగాహన మనం తెలుసుకున్నాం కదా. అసలు సమూయేలు గ్రంథం ఎవరి కొరకు రాయబడింది, ఎవరి చరిత్ర గురించి మాట్లాడుతుందని మొదటి అధ్యాయం నుంచి మనం ఆలోచించేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కొంత సమాచారాన్ని మనకి తెలియజేశాడు, కొంత వర్తమానాన్ని మనకు వినిపించాడు, కొంత సందేశాన్ని నేర్పించారని. ఇంతకీ ఏం సందేశం మనం విన్నామని అంటే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలో మనకి ఎల్కానా గారి కుటుంబాన్ని దేవుడు పరిచయం చేశాడు. ఆ ఎల్కానా గారి కుటుంబము దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబముగా 4 తరాలు 5 తరాలు దేవుణ్ణి సేవించినటువంటి కుటుంబముగా, ఏమంటే ధర్మశాస్త్రం అనుసారంగా జీవించినటువంటి కుటుంబముగా మనకు కనబడుతుంది. ఆ దినాల్లో ఇశ్రాయేలుకి రాజు లేనప్పటికీ ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా పెట్టుకుని బ్రతికినటువంటి కుటుంబముగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇలా మనం మొదటి అధ్యాయాన్ని చూసినప్పుడు ఎల్కానా గారి కుటుంబము, హన్నా గారి యొక్క వారి ఇద్దరు కుటుంబాల ద్వారాగా అక్కడ రామాలో అలాగే షిలుహులో దేవుని సన్నిధి ఉన్నది. వారు ఏటా దేవునికి బలి అర్పిస్తున్నారు. అంటే ఏటా బలి అర్పిస్తున్నారంటే దేవుని పట్ల ధర్మశాస్త్రం పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారని మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో వారికి ఒక సమస్య ఉన్నది, వారికి ఒక లోటు ఉన్నది. ఏంటి వారికి ఆ లోటు సమస్య అంటే బిడ్డలు లేరు. ఎవరికి? హన్నా గారికి ప్రార్థన చేసింది, చక్కటి కుమారుని పొందుకుంది. ఆ కుమారుణ్ణి బిడ్డలు లేకపోవడంతో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. నాకే కానీ ఒక కుమారుడు పుడితే అతను నీ సేవకి, నీ పనికి, నీ పరిచర్యకి నేను ఇస్తానని దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకుంది, వాగ్దానం చేసుకుంది. వాగ్దానం మేరకు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ బిడ్డను దేవుని సన్నిధికి విడిచిపెట్టింది ఆయనే సమూయేలు గారు.
ఓకే, అప్పటికి ఏలీ గారు యాజకుడిగా ఉన్నాడు. అక్కడ ఏలీ కుమారులు దేవుని సేవని చేస్తున్నారు, పరిచర్యం చేస్తున్నారు. అయితే దేవుణ్ణి వారు గణపరచునందున, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయడం వలన, దేవుని సన్నిధిలో వారు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నందున దేవుడు వారిని ఏం చేశాడంటే మరణానికి ఇచ్చేశాడు. దేవుడు వారు మరణానికి అప్పగించేశాడు. అప్పుడు బాల్య దశలో నుంచే సమూయేలు దేవునికి సేవ చేయడము, ఏలీ ఎదుట పరిచర్య చేయడము నేర్చుకుంటున్నట్లుగా మనము సమూయేలు గ్రంథం మీద ఒక అవగాహన మనం తెచ్చుకున్నాం. ఇక అక్కడ నుంచి ప్రారంభమైనది ఏలీ కుమారులు ఏలీ గారు చనిపోవడము, ఆ బరువు బాధ్యతలన్నీ దేవుడు సమూయేలు గారికి ఇవ్వడము, సమూయేలు గారి గురించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులో ప్రవక్తగా ఆయన పేరెన్నిక కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. అలా పేరెన్నిక కలిగినటువంటి ఆయన ద్వారాగా ఇశ్రాయేలులు ఫిలిస్తీన్లతో యుద్ధం చేశారు. ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలులు ఓడిపోయారు. ఓడిపోయినటువంటి సందర్భంలో మన యొక్క దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లకు తీసుకుని వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళి వారు దేవతా దేవుడు ఉన్నటువంటి దాగోను గుడిలో దాన్ని పెట్టగానే దాగోను యొక్క విగ్రహం లేదా ఆ దాగోని యొక్క ప్రతిమ ఏమైపోయింది, నేలను బోర్ల పడి తల ముందు కాళ్ళు వేరుగా అయిపోయినవి. కనుక వారికి భయం వేసిందమ్మో దేవుడు అన్నటువంటి ఒక ఆలోచన రాగానే దేవుడు వారి మీదకి విపత్తులు, తెగుళ్ళు, రోగాలు, వ్యాధులు రప్పించడం వలన వారు ఎలాగైనా సరే దీనిని మరలా తిరిగి ఎక్కడ పంపించాలనుకున్నారో ఇశ్రాయేలుకి తిరిగి పంపించాలనుకున్నప్పుడు పాడి మోయిని పాడి ఆవుల చేత దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు ఎక్కడికి పంపించారు, మరలా ఇశ్రాయేలు భూభాగానికి యెహోషువ గారి సరిహద్దుల్లోకి బెయేర్షెబా ప్రాంతానికి పంపించినప్పుడు ఇశ్రాయేలు దాన్ని మరలా రిసీవ్ చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అలా రిసీవ్ చేసుకున్నటువంటి పనిలో భాగంగానే దేవుని యొక్క మందస్సాన్ని వారు తొంగు చూసినప్పుడు దేవుని నామాన్ని మరి అపవిత్రంగా వారు చూసినట్లుగా అక్కడ సుమారు ఎంతమంది చనిపోయారు? 70,000 మంది అక్కడ చనిపోయారు కదా. వాస్తవానికి ఇది శత్రు దేశంలో జరగాలి. శత్రువులు దాన్ని అయితే భయభక్తులతోనూ చూసారని మనకు కనబడుతుంది. అయితే వారు మొదటగా బలులర్పించారు, సమాధాన బలులర్పించారు, అక్కడ విందు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడ దేవుని నామాన్ని తొంగు చూడడం వలన ఆయనకి మరి అపవిత్రత కలిగినట్లుగా వారిని అక్కడ చంపించినట్లుగా మనం చూస్తున్నాం. దానిని పురస్కరించుకుని మరలా మేము తప్పు చేసాం, మేము పాపం చేసామని మరి సమూయేలు గారితో అన్నప్పుడు సమూయేలు గారు వారి పక్షాన దేవునికి ప్రార్థన చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలా సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో సమూయేలు గారు వృద్ధాప్యానికి రావడము, వారు కుమారుల్ని ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా పెడితే వాళ్ళు ఏం చేశారు, లంచాలకు అలవాటు పడి న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేసి వారు ఏం చేశారనంటే పరిపాలన చక్కగా సవ్యంగా సమూయేలు గారికిలా చేయలేకపోయారు. ఏలీ గారికిలా ఏలీ కుమారులు ఎలా చేయలేకపోయారు, సమూయేలు గారికిలా సమూయేలు కుమారులు కూడా చేయలేకపోవడంతో ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం? మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజుని ఇవ్వమనంటే, రాజుగాని వస్తే మీరు మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు, మీ వ్యవసాయము, మీ సిరులు సంపదలు ఏమైపోతాయో, మిమ్మల్ని ఎలా వాడుకుంటాడో ప్రజలకి సమూయేలు గారి ద్వారాగా దేవుడు చెప్పించిన ప్రజలు ఏం కోరారు? మాకు రాజే కావాలి. అప్పుడు రాజు కావాలంటే దేవుడు ఏం చేశారంటే కీషు కుమారుడైనటువంటి సౌలును వారికి రాజుగా నిర్ణయించడానికి దేవుడు వారి గార్ధబొమ్మలు తప్పిపోయేటట్టుగా ఆ గార్ధబొమ్మలు వెతుకులాటలో దేవుడు ఇతను రాజుగా చేసినట్లుగా సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మరి రాజుని చేయడానికి దేవుడు సిద్ధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం ఆయన అభిషేకం చేశాడు. అభిషేకం చేసినటువంటి తర్వాత 11వ అధ్యాయంలో యాబేష్ గిలాదు వారు అమ్మోనీయుడైనటువంటి నాహోషు ఏం చేశాడంటే వారు కుడికొనలు ఓడిపేకేస్తానన్నాడు. మాకు సహాయం చేయడానికి ఎవరో లేకపోతే నువ్వు అలాగే చేద్దుగానని ఆ రాజుతో వీళ్ళు మనం చేసుకున్న రాజు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈ సందర్భం యాబేష్ గిలాదు వారిని ఎలా చేస్తున్నారు అనగానే సౌలు ఏం చేశాడనంటే దహన బలులు అర్పించి ఇశ్రాయేలు గోత్రాలకు అన్నిటికీ వాడు పంపించి ఇశ్రాయేలుతో ఎవరైతే కలుసుకోడో వాడు ఎలా ఈ ఎడ్ల వలె నరికించబడతాడని ఒక సమాచారాన్ని ప్రకటించిన తదుపరి అతను యుద్ధానికి వెళ్ళడం, ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినట్లుగా మనకి కనబడుతుంది. ఇది ఈ వర్తమానం సమూయేలు గ్రంథం నుంచి మనం నేర్చుకున్నటువంటి వర్తమానాలు ఇవన్నీ కూడా. అయితే ఈ సందర్భంలోనే మరి రాజుగా అతను మరలా ప్రజలు ఇతను మనల్ని ఏళ్తాడని హేళన చేసిన వారు, అపహాసం చేసిన వారు అందరి ఎదుట అధికారపూర్వకంగా ఆయన రాజు అయినట్లుగా మనకి
కనబడుతుంది. ఇక 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరికీ దేవుడు సమూయేలు గారు తన యొక్క చివరి కాలపు ముగింపు ప్రసంగాన్ని ఒకటి చేస్తున్నారనమాట. దేవుడు మనల్ని అందరినీ ఇక్కడికి ఎలా నడిపించాడంటే, మన పూర్వీకులు మన పితరులు ఐగుప్తులో ఉండగా దేవుడు మోషే చేత ఇక్కడ దాకా నడిపించారు. మనం అందరం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు దేవుని మనం సేవించుకున్నాం, చక్కగా సేవించుకోండి, మనం దేవుని మీద ఆధారపడి ఉండాలి, మీరు ఎవరి మీద ఆధారపడి ఉండొద్దని దేవుని యొక్క ధర్మశాస్త్ర విధుల్ని 13వ అధ్యాయం వారికి వినిపించినట్లుగా నేర్పించినట్లుగా మనకి అది 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇక 13వ అధ్యాయంలో సౌలు రాజు గారికి ఏమండి ఒక పని అప్పగిస్తాడు. ఎవరో సమూయేలు గారు దేవుడు కలిపి ఒక పనిని అప్పగిస్తే ఆ పని విషయంలో ఏం చేస్తాడంటే ఇతను అవివేకపు పని చేస్తాడనమాట. అవివేక పని చేయడం వలన దేవుని ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు, మీరవని చెబుతారు ఎవరో సమూయేలు గారు. కానీ సౌలు మాట వినలేదు. పైపెచ్చు మరలా ఏం జరిగిందంటే 14వ అధ్యాయంలో నిన్న మొన్న విన్నటువంటి సందర్భాలు 14వ అధ్యాయంలో కూడా ఏం జరిగింది, అక్కడ కూడా కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు జరుగుతాయి. రాజ్యానికి సంబంధించినటువంటి తన కుమారుడైనటువంటి యోనాతాన్ గారు యుద్ధము చేయడము, ఆ యుద్ధములో ఈయన ఒక కండిషన్ పెట్టడం, ఎవరో సౌలు గారు అవివేకపు ప్రమాణాలు చేయడం, అవివేక నిర్ణయాలు తీసుకోవడం వలన మరి ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్ యుద్ధ విషయంలో తన కుమారుడు యోనాతాను ముందుకు వెళ్ళడము, యోనాతాను విజయాన్ని సాధించడము. ఏమంటే యోనాతాన్ని చంపాలనుకున్నాడు ఎవరో తన తండ్రి. అవివేకపు నిర్ణయాలు, సరైనటువంటి అవగాహన, దేవుని చిత్తం లేకుండా ఇతను సొంత అభిప్రాయాలతో స్వాభిప్రాయాలతో తన కుమారుడిని చంపాలనుకున్నాడు. ప్రజలు ఏం చేశారు, అప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు అని రాజుని ఎదిరించి మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. ఇది మనం 14వ అధ్యాయం వరకు విన్నటువంటి వర్తమానం. ఇక ఈరోజు 15వ అధ్యాయంలోనికి ఎంటర్ అవుదాం. ఈ 15వ అధ్యాయంలో కూడా మరలా సౌలు ఏం చేస్తున్నాడంటే అవివేక పని చేస్తున్నాడు, అవిధేయత చేస్తున్నాడు. రెండోసారి అవకాశం ఇస్తున్నాడు. ఫస్ట్ సారి 13వ అధ్యాయంలో అతను ఆజ్ఞను గైకొనలేకపోయాడు. ఏమండి సమూయేలు గారు అర్పించవలసినటువంటి బలి ఇతను అర్పించాడు. 13వ అధ్యాయంలో అతను వచ్చేదాకా ఆగలేదు. ఒక పక్షాన్నేమో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేసారు, ఒక పక్షాన్నేమో బలి అర్పించడానికి సమూయేలు రాలేదు. ఈ సందర్భంలో ఏం చేయలేదో తెలియక, దేవుని కొరకు వెయిట్ చేయడం తెలియక ఇతనికి బలి అర్పించడంతో అవివేకపు పని చేశాడు. నేను చేయవలసిన పని నువ్వు చేయడం వలన ఏమైందంటే దేవుని ఆజ్ఞ నువ్వు మీరవు గనక, దేవుని కొరకు నువ్వు కనిపెట్టలేదు కనుకని అప్పుడే మొదటిసారి 13వ అధ్యాయంలోనే ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్లు కనబడుతుంది. ఇక 14వ అధ్యాయంలో యుద్ధ విషయంలో కూడా ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్లు కనబడుతుంది. యెహోవా యుద్ధ విచారణ చేయలేదు ఆయన. ఏమండి ఇప్పుడు 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కూడా మరలా దేవుడు ఆయనకు పని అప్పగిస్తున్నాడు. అమాలేకులు అనేటువంటి వారి విషయంలో యుద్ధం చేసి వారి మీద నువ్వు చేయాల్సినటువంటి పనిని అంతటిని కూడా ఒక పక్షాన దేవుడు ప్రవక్త ఇద్దరు చెప్పినటువంటి ఆజ్ఞలను కూడా పాటించలేదని ఎవరో సౌలు రాజు గారు. ఇప్పుడు ఆ సందర్భంలో మనం నేర్చుకుని పోతున్నాం. కొంత ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని వేడుకుందాం. ఆత్మ సహాయ నిమిత్తం ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ చక్కటి సుందరమైనటువంటి సమయాన్ని బట్టి, పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా. ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయాన్ని మీ మనసుని తండ్రి లేఖన భాగాలుగా మేము చదవడానికి సిద్ధపడుతున్నాం. మా నాయన తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ 15వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలను మేము చదువుచుండగా, నేర్చుకొని పోచుండగా మా హృదయాలను, మా మనసులను, మా నేత్రాలను, మనోనేత్రాలను మీరు వెలిగించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అధ్యాయం వెనకాల మీ మనసును, మీ చిత్తాన్ని మేము పరిపూర్ణంగా తెలుసుకునేలాగా, ఆ మాటలకి అనుకూలంగా మేము బ్రతికేటట్టుగా, పరిస్థితులు మమ్మల్ని సంధించిన ప్రభువైన మీ వైపు మేము చూసేటట్టుగా మా హృదయాలను, మా మనసులను కేంద్రీకరించమని మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి, ఈ పరిచర్యను తదుపరి వీక్షించబోతున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. ఈ సాయంత్రకాల సమయం వేళ మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను బట్టి, పెద్దల కుటుంబాలను బట్టి, పరిచారకుల కుటుంబాలను బట్టి, అలాగే యవనస్తులు నూతనంగా బైబిల్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి యువ సేవకుల కుటుంబాలను బట్టి, అలాగే దైవ సేవకులు బిఎల్ రాజు గారు వారి యొక్క కుటుంబాలను బట్టి నేను మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ తండ్రి, ఈరోజు ఉదయకాల సమయంలో ఓదూరులో జరిగినటువంటి స్మారక కూడిక నాయన కత్తుల
అన్నవరం గారి యొక్క కూడికను బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ కూడికను పురస్కరించుకుని అనేక మంది పరిశుద్ధులు ఆ కుటుంబాన్ని ఆదరణతో ముందుకు నడిపించారు. వచ్చినటువంటి బిడ్డల్ని నడిపించినటువంటి దైవ సేవకుల్ని అక్కడ నాయన ఆ కార్యాన్ని తలపెట్టినటువంటి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరగబోతున్నటువంటి నాయన కృతజ్ఞత కూడుకును బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ కృతజ్ఞత కూడుకును పురస్కరించుకుని ముగించుకుని మరలా తదుపరి పబ్లిక్ మీటింగ్స్ నైనా నరసాపురపేటలో జరుగుతున్నటువంటి ఆ పబ్లిక్ మీటింగ్స్లో కూడా నైనా తండ్రి మేము పాలు పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మీ సహాయాలతో మీ సహకారాలతో మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ తండ్రి సాయంత్రకాల సమయం వేళ జరుగుతున్నటువంటి యొక్క పరిచయం తమ దయగల చేతులకు అప్పగించుకొనొచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క చక్కటి సమయంలో మనం సమూయేలు గ్రంథం 15వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం నేపథ్యంగా ఆలోచించేద్దాం. ఓకేనా మర్చిపో త్వరగా మనం వెళ్ళిపోదాం వేగంగా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ముందుగా నేపథ్యాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో దేవుడు రాజైన సౌలుకు ఒక ముఖ్యమైన ఆజ్ఞను ఇస్తున్నాడు అనమాట. ఎవరికి? సౌలు రాజు గారికి దేవుడు ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట. ఏంటి ఆ ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అంటే అమాలేకులు ఎవరినైనా వాళ్ళు అమాలేకులు గతములో ఇశ్రాయేలులో ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు అమాలేకులు ఏం చేశారంటే ఇశ్రాయేలుకి విరోధంగా ప్రవర్తించారనమాట. అంటే వారు వెళ్తున్నటువంటి సందర్భంలో వీరు దేశాన్ని అమాలేకుల దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఎవరు? మన ఇశ్రాయేలు. అయితే ఈ సందర్భంలో అమాలేకులు ఏం చేశారంటే అడ్డుగా వారిని అడ్డగించారు. ఆ దారి గుండా మార్గం గుండా వారిని వెళ్లకుండా చేశారు. వీళ్ళు విరోధంగా ప్రవర్తించారు కదా. దేవుడు ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు అనమాట. ఇప్పటికీ సమూయేలు గ్రంథం వచ్చేటప్పటికి ఎక్కడ ద్వితీయోపదేశకాండము, ఎక్కడ వారు ప్రయాణం ప్రారంభించారు? నిర్గమాకాండము. ఏమండి? నిర్గమాకాండము 7వ అధ్యాయము 8 నుంచి 16 వచనాల్లో జరిగినటువంటి సందర్భాన్ని సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు తెర మీదకి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం నేను ఎప్పుడు చేశాను అని అనుకుంటాం. సీసీ కెమెరాల్లో వచ్చినప్పుడు మనకు కనబడుతుంది అనమాట. అమ్మో ఈ తప్పు నేను చేశానా అని. అవును, చూడండి ఇప్పుడు చిన్నప్పుడు ఫోటోలు ఇప్పుడు చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఒకప్పుడు మనం ఏం తప్పు చేయలేదు కదా అనుకుని మనం మంచివారిగా సెలమని అవుతున్నాం. కానీ మనం చేసే ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది కనుక మనం ఎప్పుడు చేసినటువంటి ఆ తప్పులు అపరాధాలు సమయాన్ని బట్టి దేవుడు బయటకు తీసుకుని వస్తాడనమాట. ఇప్పుడు ఈ 15వ అధ్యాయంలో అమాలేకులు వారు మన ఇశ్రాయేలుకి చేసినటువంటి దానిని ఇప్పుడు ఆ విషయంలో తీర్పరిగా ఒక విషయాన్ని ఇక్కడ న్యాయాధిపతిగా ప్రవర్తించమని దేవుడు అతనికి ఒక పని ఇస్తున్నాడు అనమాట. ఏటో దాన్ని మనం చూస్తున్నాం. ఓకేనా? అమాలేకులు గర్వంతో ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారికి విరుద్ధంగా ప్రవర్తించారు కదా. ఇప్పుడు ఆ కారణంగా దేవుడు వారి మీదకి తీర్పు ప్రకటిస్తున్నాడు అనమాట. ఆ తీర్పు ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ జనాలందరిని కూడా నేలమట్టం చేసేని దేవుడు సౌలు రాజుకి ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. అదే మనం చదువుతున్న నేపథ్యంగా. ఓకేనా మోషబాబు? దేవుడు ప్రవక్త ఇద్దరు కూడా అనమాట. దేవుడు ప్రవక్త ఎవరు? సమూయేలు. దేవుడు ప్రవక్త సమూయేలు ద్వారా సౌలుకు అమాలేకులను పూర్తిగా నాశనం చేసామని చెప్తాడనమాట. పూర్తిగా నాశనం చేసామంటే ఈయనేం చేస్తాడు? దేవుని మాట పూర్తిగా వినడనమాట. ఎవరో? సౌలు రాజు గారి పని అదే. రాజుగా చేసినందుకు దేవుడు అదే బాధపడుతున్నాడు. సరేనా? దీనిని నేపథ్యంగా మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయ సారాంశాన్ని మనం చూద్దాం. ఓకేనా మోష బాబు? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఒకసారి టోకీగా మనం చూద్దాం. 35 వచనాలు ఉన్నాయి కదా మోష బాబు. ఈ 35 వచనాలని సుమారుగా ఒక 6 భాగాలుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఎన్ని భాగాలుగా మోష బాబు? ఒక 6 భాగాలుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మొదటి భాగాన మనం చదువుదాం. ఏంటా మొదటి భాగము? దేవుని ఆజ్ఞ. ఏంటి మోష బాబు? మొదటిది దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అనమాట. ఏమేమి ఆజ్ఞాపిస్తున్నాడో మనము మొదటి వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఓకేనా మోష బాబు? దేవుని యొక్క ఆజ్ఞ మనకి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో దేవుని ఆజ్ఞ మనకు కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు సారాంశముగా మొదటి భాగాన్ని మనం చూద్దాం. 3 వచనాలు చదువునాను మోష బాబు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. అంటే నువ్వు ఎలా రాజు అయ్యావో నేను నిన్ను ఎలా రాజుని చేశానని సమూయేలు గారు సౌలు గారితో చెబుతున్నాడు. కింద మాట చదువుదాం. యెహోవా మాట వినుము,
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయించు. పురుషులనేమి, స్త్రీలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు ఏం చేయమన్నాడు మోషే బాబు? బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. అమాలేకులు నిర్మూలన చేసే దాంట్లో పిల్లలని, చిన్నవారని, పెద్దవారని, ఒంటెలని, గార్ధబొమ్మలని వేటిని నువ్వు చూడకు. నువ్వు వాటిని అన్నిటిని ఏం చేసేయాలి? చంపేయాలి, నేలమట్టం చేసేయాలి. అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని మాత్రమే మనం చెయ్యాలి. రెండోది మనము చేయకూడదు. కారణం ఏంటంటే నీకు పని అప్పగిస్తున్నటువంటి ఆయనకి తెలుసు ఆ పని నువ్వు ఎలా చేయాలో, ఎలా చేస్తే ఆ పని నీకు ప్రయోజనకరంగా ఉంటుందో. మన పైన ఉంటారు కదా, పైన ఆయనకి తెలుస్తుంది. పైనున్న ఆయన ఏదైతే చెప్పాడో అదే చెయ్యాలి. ఇంకా ఎక్స్ట్రా మనం ఏది చేయకూడదని ఈ సందర్భం నేర్పిస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు మన పైన ఎవరున్నారో? దైవ సేవకులు ఉన్నారు. వారి అనుభవాలతో పండిపోయినటువంటి వారు ఏదైతే చెప్పారో మనం అదే చేయాలి తప్ప ఎక్స్ట్రాలో చేయకూడదు. ఏమంటే ఇప్పుడు సౌలు రాజు గారి మీద పెద్దగా ఎవరున్నారు? ఇప్పుడు ప్రవక్తగా సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారి మీద పెద్దగా ఎవరున్నారు? వెరీ గుడ్, దేవుడు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పారు కదా, ఎవరికి? సౌలుకి. ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పింది పాటించాడా లేదన్నది మనం రెండో భాగంలో చూద్దాం. 4 నుంచి 9 వచనాలు సారాంశంలో రెండో భాగాన్ని చదువుకుందాం. ఓకేనా మోషే బాబు? సౌలు సంపూర్ణ విధేయత. ఎన్ని? 4 నుంచి 9 వచనాలు చదువుదాం. సౌలు జనులను పోగు చేసి తేలాయిములో వారిని లెక్క పెట్టగా కాలబలములు 2,00,000 మందియు, యోధావారు 10,000 మందియు నుండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణములో ఒకనొక దాని మీదకు వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు వీరిలో నుండి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానం చేయగా కెనీయులు అమాలేకులో నుండి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ మాటల్లో సందర్భం ఏంటంటే, అమాలేకుల దగ్గర కేనీయులు అనేటువంటి వారు ఒకరు ఉన్నారు. ఇప్పుడు అమాలేకుల దగ్గర కేనీయులు ఉన్నారు కదా. కేనీయులు ఎవరంటే మంచోళ్ళు. అందుకని మీరు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఈ ప్రాంతాన్ని అమాలేకులు నేను నాశనం చేయబోతున్నానని సౌలు రాజు వర్తమానాన్ని ఇచ్చాడు కేనీయులకి. కేనీయులు ఆ మాట విని ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు మనకి ఎరుకో పట్టణంలో దేవుడు ఎరుకో పట్టణాన్ని శపించమన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఎవరావిడ? రాహాబు అనేటువంటి స్త్రీ. దేవుడు ఈ పట్టణాన్ని పాడు చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఈ పట్టణంలోంచి మీరు మీ కుటుంబం మిమ్మల్ని కాపాడండి అని ఒక సూచనలు చెబుతారు వేగుల వారు. ఆ సూచన ప్రకారంగా అక్కడ ఆవిడ తప్పించబడుతుంది. అవునా? దేవుని మాట వినేటువంటి వారు, దేవుని మాటకు లోబడేటువంటి వారు ప్రమాదంలో ఉన్నా కూడా తప్పించబడతారని మనకి ఈ మాట కేనీయులను బట్టి, ఏమంటే రాహాబు అనేటువంటి వేషను బట్టి, నేడు మనందరిని బట్టి కూడా మనకు కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు మన మీద ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, నువ్వు పక్కన సరే అండ్ ఏం చేస్తాను చూస్తాను, నువ్వు ఒకసారి పక్కకుండా అంటారు. ఎందుకంటే అవతల వాడికి దెబ్బ తగిలింది, నీకేమైనా దెబ్బ తగిలింది అని నువ్వు ఒకసారి పక్కకుండా అంటారు కదా. దేవుడు కూడా అలాగే కేనీయులు, అలాగే రహాబు ఎలాగైతే దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నారో వారిని పక్కన పెట్టండి, అమాలేకుల్ని నేను చంపేస్తానని సౌలు రాజు గారు అంటున్నారు. అప్పుడు ఏం జరిగిందో 7వ వెరీ గుడ్. తర్వాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు మార్గమందున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన ఆగాగును ప్రాణములతో పట్టుకుని జనులందరినీ కత్తివాత నిర్మూలము చేసేను. సౌలు జనులు కూడి అగాగును, గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రెపిల్లలో మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచులైన వాటిని అన్నిటినీ ఏం చేశాడంటే అతను నిర్మూలము చేశాను. అంటే ఇక్కడ మాటలో మనకి ఏం కనపడుతుంది అంటే, ఇతని మాటల్లో మొదటిగా సంపూర్ణ విధేయత కనబడుతుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనకు కనబడుతుంది. అయితే ఏమండి ఎన్ని 4 నుంచి 9 వచనాలు. సౌలు యుద్ధంలో ఏం చేశాడు? ఇప్పుడు
గెలిచాడు. ఏం చేశాడు మోషే బాబు? సౌలు యుద్ధంలో గెలిచాడు. కానీ అమాలేకుల రాజు అయినటువంటి ఆగాగును బ్రతకనిచ్చాడు. దేవుడు ఏమని చెప్పాడు అందరిని కూడా, కానీ అతను ఏం చేశాడు? బతికినిచ్చాడు. అలాగే ఇంకేం చేశాడు? మంచి గొర్రెలను, ఎద్దులను మరియు ఉత్తమమైనటువంటి నాశనం చేయకుండా ఉంచాడు. ఇప్పుడు ఇది విధేయత అనిపించుకుంటుందా, అవిధేయత అనిపించుకుంటుందా? అవిధేయత. ఓకేనా? ఇప్పుడు మనం రెండవ సారాంశంలో రెండవ భాగాన్ని చూసాం. ఇప్పుడు మూడో భాగాన్ని చూద్దాం. దేవుని యొక్క విచారం. ఏంటి మోషే బాబు? 10 నుంచి 11 వచనాలు చదువుదాం. ఓకేనా? 10 నుంచి 11 వచనాలు మనం చదువుదాం. ఏమండి, సౌలు తన మాట వినకపోవడం వలన దేవుడు బాధపడుతున్నాడు, సమూయేలు కూడా ఎంతో దుఃఖిస్తున్నాడు. సారాంశంలో మూడో భాగము మనం 10, 11 వచనాలు చదువుదాం మోషే బాబు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక. చూసావా, నన్ను అనుసరించట్లేదంట. ఏమంటే మనం అందరం దేవుణ్ణే కదా అనుసరించాలి మోషే బాబు. కానీ ఆ రోజు ఈయన పరిస్థితి చూడండి. అప్పుడు యెహోవాకు నాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అతన్ని రాజుగా నిర్ణయించినందుకు ఇతను ఏం చేస్తున్నాడట? పశ్చాత్తాపడుతున్నారట. ఎవరైనా? దేవుడు. చూసారా మోషే బాబు? ఏమండి, ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడట? సౌలు నన్ను అనుసరింపక వెనక తీసిన ఆజ్ఞలు గైకొనక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావశుడై రాత్రి అంతయు యెహోవాకు మొరపెట్టాడట. ఏమని చేశారా? సౌలు గారు గురించి సమూయేలు ఏం చేశాడు? రాత్రి అంతా మొరపెట్టాడు. దేవా తండ్రి, నువ్వే కదా రాజుని చేసావు, నేనే కదా చేశాను, నువ్వు చేయమన్నావు కదా, ఆయన విషయంలో ఎందుకు ఇలా అవుతున్నావు తండ్రి అని దేవునితో వేడుకున్నాడు. చూసారా? మనల్ని బట్టి కూడా అప్పుడప్పుడు దైవ సేవకులు ఎలాగే వేడుకుంటారు. కొంతమందికి పనులనిచ్చి, అధికారాలనిచ్చి, పదవులను ఇచ్చినప్పుడు దైవ సేవకులకు అనుకూలంగా వీరు లేరనుకోండి, సేవకులకు బాధ కలుగుతుంది. అరే, అనవసరంగా వీరికి ఈ పని నేను అప్పగించాను, ఈ పని వాళ్ళని ఇప్పుడు ఏం చేశారు? ఎవడి సోమరుడికి పనికి అప్పగించామనుకోండి, వాడికి పండ్లకి పులిసి వంటి వాడట. అలాంటి వాడికి పని అప్పగించకూడదు. అందుకనే సౌలు రాజుకు కూడా దేవుడు పని అప్పగించాడు. ఇశ్రాయేలు మీద 12 గోత్రాల మీద పనికి అప్పగిస్తే ఏం చేశాడు? దేవుడు బాధపడేటట్టుగా చేశాడు, సమూయేలు దుఃఖించేటట్టుగా చేశాడు. ఎవరు? సౌలు రాజు. చదువుదాం ఇంకా కింద మాట ఏమంటున్నాడు ఆయన. రాజుగానే కోపవేశుడే రాత్రి అంతయు యెహోవాకు మొర్రపెట్టుచుండును. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొని పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైనటువంటి శిలను నిలిపి గెలగాలనకు పోవాలన్న సమాచారం వినును. ఏమండి, ఇది మనకి 10 సారాంశంలో 3వ భాగాన్ని చూసాం కదా, ఇది ఇప్పటి వరకు. ఇప్పుడు సారాంశంలో 4వ భాగాన్ని చూద్దాం. సౌలు తన తప్పును కప్పిపుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి మోషే బాబు? సౌలు తన తప్పును కప్పిపుచ్చుకుంటున్నాడు. ఎన్నో భాగం ఇది? 4వ భాగాన్ని మనం చూస్తున్నాం. సారాంశంలో 4వ భాగంగా సౌలు ఏం చేస్తున్నాడంటే తన తప్పును కప్పిపుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు అతను ఎలా కప్పిపుచ్చుకుంటున్నాడో 12 నుంచి జాగ్రత్తగా 21 వచనం వరకు మనం ట్రావెల్ చేద్దాం. ఓకేనా? ప్రయాణం చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు 12వ వచనం నుంచి చదువుదాం. 13వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచక శిలను నిలిపి తిరిగి గెలగాలనుకు పోవాలన్న సమాచారం వీరును. 13వ వచనం. ఇప్పుడు తర్వాత అతడు సౌలునొద్దకు రాగా యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఎవరు ఆశీర్వదిస్తున్నారో? సౌలు గారు సమూయేలుని ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు? అంతేనా? సౌలు రాజు సమూయేలుని ఆశీర్వదిస్తున్నాడు. ఎవరో పెద్దవాడు చిన్నవాడిని ఆశీర్వదిస్తున్నాడు. అసలు ఆశీర్వాదం ఉందేటి ఈ దగ్గర? అవివేకం పని చేసిన ఆయన దగ్గర ఆశీర్వాదం ఎలా ఉంటుంది? అందుకనే దైవ సేవకులు ఏం చేస్తారు తెలుసా? చివరి ప్రార్థన మీరు చేయండి, ఆశీర్వాదాలు నేను ఇస్తానంటారు ఆయన. ఎందుకని? మన దగ్గర అవిధేయత ఉంటుంది కనుక ఆశీర్వాదాలు ఉండవు. విధేయత ఉన్న వారి దగ్గరే ఆశీర్వాదము ఉంటుంది. మనం ఇంకా చదువుదాం. 14వ వచనం చదువుదాం. యెహోవా వలన నీవు ఆశీర్వాదం కలుగును గాక. యెహోవా ఆజ్ఞని నెరవేర్చింది కదా అంటున్నాడు. యెహోవా ఆజ్ఞ ఏం చేశాడంటే ఇతను సౌలు రాజు తన గురించి తను ఏం చేస్తున్నాడు? గొప్పగా చెప్పుకుంటున్నాడు, తప్పును కప్పిపుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు 14వ వచనం చదువుదాం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రెంకెలను ఎక్కడివి అని అడిగను. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చితిరి. నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకును జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా
సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేదును. అంటే రాత్రి అంతా ప్రార్థనలో సమూయేలు గారితో దేవుడు ఏమని చెప్పాడు? సౌలు గారికి ఏదైతే చేయాలో, ఎంత అయితే చేయాలో అదంతా ప్రార్థనలో వివరించాడు అనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన త్వరగా దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. నీ తల్లిదండ్రులతో నువ్వు ఎలా ఉండాలో మోషేబాబు ప్రార్థన చేస్తుంటే తల్లిదండ్రులకు మీరు ఎంత విధేయులుగా ఉండాలో ఆయన నీతో ప్రార్థనలో చెబుతూ ఉంటుంటాడు. జైతల్లి ప్రార్థన చేసిందనుకో, నీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలని నీతో ప్రార్థనతో మాట్లాడతారు. నీ స్నేహితులతో ఎలా ఉండాలో ఆయన నీతో మాట్లాడతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉండాలో నీతో ఆయన మాట్లాడతారు. నువ్వు ఎవరితో ఉండాలో ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలో ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు ఏ వాక్యం చదవాలో ఆయన నీతో మాట్లాడతారు. ఎప్పుడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. సమూయేలు గారు రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఉదయానికి చెబుతున్నాడు అనమాట. ఎవరితో? ఇప్పుడు సౌలు రాజు చెప్తున్నారు, సమూయేలు గారు ఏమని చెప్తున్నారో మంచి మాటను చదువుదాం. ఏమన్నా? 17 నీకు తెలియజేస్తునని వినమని సౌలు అనగా, సమూయేలు అనగా సౌలు అంటున్నాడు. సౌలు గారు అంటున్నాడు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. అల్పులుగా ఉన్నప్పుడు ఇతను ఏమయ్యాడట? శిరస్సుగా అయ్యాడంటే నువ్వు గొప్పవాడిగా చేశాడు నిన్ను అంటున్నాడు. ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకును నిర్మూల చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు సొమ్ము ఎగబడి ఆయన దృష్టి కీడి చేసేటివి అనెను. అంటే దేవుని మాట వినకపోవడం లేక ఏం చేశాడు మోసేబాబు? కీడు చేశాడంటున్నాడు. కీడు చేసేటివనెను. 20 వచనం చూడన్నాను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమునకు పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకుని వచ్చితిని, కానీ అమాలేకులు నేను ఏం చేశాను అన్నాడు ఆయన? నిర్మూలం చేశాను. ఏమంటే అమాలేకుల్లో అగాగు రాజు లేటి? అగాగు రాజు ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాడా? వాళ్ళతోనే సమానం ఈయనని, కానీ ఈయన చంపించకుండా నేను తిరిగి తీసుకొచ్చానని అంటున్నాడు. కింద మాట చదువుదాం చూడండి. ఎన్ని వచనము? వెరీ గుడ్. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చుతారని సమూయేలుతో చెప్పాను. ఏమండి? సమూయేలు గారితో గొర్రెలు అన్నీ కూడా ఎవరికట? దేవునికి నేను బలి ఇవ్వడానికి తెచ్చాను. నువ్వు నాకు బలి ఇవ్వడానికి అమాలేకులు తెమ్మని చెప్పాడే దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నాశనం చేసి వచ్చి అంతే నీ పని. మిగతాది ఆయన నడిపించుకుంటాడు. మిగతాది కూడా నేనే చేస్తానంటే ఈ సౌలు ఎలాంటి వాడేనంటే చెప్పింది ఒకటే, చేసేది మరొకటే. ఏది కూడా చెప్పిన మాట రాజుగా ఎందుకు చేశారు? వాళ్ళ మాట మనం వింటామని. ఇప్పుడు సేవకులు కూడా మనకు పరిచర్య ఎందుకు అప్పగిస్తున్నారు? పని ఎందుకు అప్పగిస్తున్నారు? వాళ్ళ మాట విని మనం విధేయులుగా ఉంటామని. మన సొంత నిర్ణయాలు, మన సొంత కవిత్వాలు పండించి వారిని ఇబ్బంది పెడతామని కాదు. కనుక ఈ విషయాల్లో సౌలు ఒక మాదిరిగా మనకి కనబడుతున్నాడు. ఇప్పుడు సారాంశంలో 4వ భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు సారాంశంలో 5వ భాగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోషి బాబు? ఇప్పుడు సారాంశంలో 5వ భాగాన్ని మనం చూద్దాం. విధేయత బలి కంటే శ్రేష్టమట. ఏంటి మోషి బాబు? విధేయత బలి కంటే శ్రేష్టమైనది. విధేయత బలి కంటే శ్రేష్టమైనటువంటిది. ఇప్పుడు మనం ఎవరికైనా ఎదుటి వారికి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు అది ఒకవేళ మనం అప్పు ఇచ్చామనుకోండి, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నాం, మనం అప్పు కట్టలేకపోతున్నాం, కానీ విధేయతను మనం కలిగి ఉన్నాం అనుకోండి, ఆ అప్పు విషయంలో కూడా వారు ఏం చేస్తారంటే నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఇవి అంటారు. మన మీద కండిషన్ పెట్టరు, మనల్ని నలిపేరు, ఇప్పుడే ఇచ్చేయాలని అనరు. కానీ అంటే ఇదంతా ఏంటంటే విధేయత. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు విధేయత బలి కంటే శ్రేష్టమైనదట. మనం ఏమనుకుంటాం? దేవుని కానుకలు ఇస్తే సరిపోతుందని అనుకుంటాం. కానుక కంటే నీ హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన. కానుక కంటే ఏమడుగుతున్నాడు మర్చిపోయి? హృదయాన్ని అడుగుతున్నాడు. బలి కంటే మాట వినమంటున్నాడు. ఏమండి? ఇలా మనం ఆలోచించేస్తున్నాడు. విధేయత బలి కంటే శ్రేష్టమైనది. బలి చేయాలంటే ఎంత పనో తెలుసా? డబ్బులెట్టి దాన్ని కొనాలి, కొన్న దాన్ని బలి ఇవ్వాలి, ఎంతో సమయం. కానీ విధేయత వాటన్నిటికంటే విలువైనదని ఇక్కడ సారాంశంలో 5వ భాగాన్ని మనం చూస్తున్నాం. 22 నుంచి 23 వచనాలు చదువుకుందాం మోషి బాబు. ఓకేనా? చివరిగా ముగించేసుకుందాం 22 నుంచి 23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట. బలి అర్పించుట కంటే ఏం చేయటం మోషి బాబు? ఆజ్ఞను గైకొనుటయు
పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఏంటి మోషే బాబు? మాట వినుటయు శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటతో సమానము, మూర్ఖతయను అగపరచుట మాయా విగ్రహ దేవతలను పూజించు వాటితో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అంటే సౌలును రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేశాడట? విసర్జించేశాడు. చూసారా ఎంత గొప్పగా, ఎంత చక్కగా, ఎంత ఉన్నతంగా ప్రజల మధ్యలో అధికారపూర్వకంగా ఆయన రాజుని చేస్తే ఈయన ఏం చేశాడు? మాట వినకుండా, ఆజ్ఞ వినకుండా అవిధేయుడయ్యాడు. ఇప్పుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు? మాట విషయంలో, ఆజ్ఞ విషయంలో చాలా కండిషన్గా ఉంటారన్నమాట దేవుడు. దానిని మనం ఫాలో అవ్వాలి, దానిని మనం గైకొనాలి, దానిని మనం వెంబడించాలి, దానిని అనుసరించాలి, దానిని గైకొనాలి. మనము అట్టుకెళ్ళి కానుకలు ఇచ్చేసి అన్ని ఇచ్చేసి నా ఇష్టానుసారంగా నేను కాళ్ళ ఎగరేసుకుని తిరుగుతానంటే కాళ్ళు చేతులు కట్టి కిందకి తొక్కేస్తారు ఆయన. ఓకేనా? మనం అలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? వినయము, విధేయత చాలా శ్రేష్టమైనవి. నువ్వు ఇచ్చే కానుకలు ఆయనకి కాదు, నువ్వు సమర్పించే సమర్పణ ఆయనకు కావాలంటున్నాడు. సారాంశంలో 5వ భాగాన్ని చూస్తాం మోషే బాబు. ఇప్పుడు 6వ భాగాన్ని చూద్దాం. ఏమండి? 6వ భాగం సౌలు తిరస్కరించబడుట. సౌలు గారు ఏం చేస్తున్నాడు మోషే బాబు? అంతకు ముందు ఏం చేయబడ్డాడు? ఆయన విసర్జించబడ్డాడు. ఇప్పుడు ఏం చేయబడుతున్నాడు? తిరస్కరించబడుతున్నాడు. 24 నుంచి 31 వచనం వరకు త్వరగా చదివేద్దాం. 24 నుంచి 31 వచనం వరకు. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటాను. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని? పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే కుదురుతుందా? యాసవు తర్వాత తన జ్యేష్ఠత్వం కొరకు ఎదురు చూసినా మరలా దొరకలేదంటున్నాడు. 25 వచనం చదువున్నాను. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కుటకు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పట చెంగు పట్టుకున్నందున అది ఏం చేసిందంటే మోషే బాబు? చినిగేను. 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఎట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేల్ రాజ్యము నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని ఇచ్చును. ఇప్పుడు నా చెంగు లాగవు కదా, దేవుడు కూడా నీ చేతిలో నుంచి నీ రాజ్యాన్ని లాగేస్తున్నాడు. లాగే అంత పని చేయించుకున్నాడు. చూసావా? ఎవరో అమ్మ బాబోయ్, ఎంత ప్రమాదం ఉందా సౌలు గారు రాజుగారి జీవితంలో అంటే? అవును, ఎంత ప్రమాదం ఉంది. ఏమిటంటే చిన్నది ఒకే ఒకటి ఆజ్ఞ, మాట వినకపోవడం వలన వచ్చింది. మాట వింటే ఎంత ఆశీర్వాదమో, మాట వినకపోతే అంతే కూడా శాపకరం. మనం శాపాన్ని తెచ్చుకోవాలా, ఆశీర్వాదాన్ని తెచ్చుకోవాలా? చూద్దాం. 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఎట్లనను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతుల నుండి లాగివేసెను. 29వ వచనం. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తర్వాత సమూయేలు అమాలేకుల రాజైన అగాగును నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి ఆగాగును సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణమగు గడిచిపోయినని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతతి లేకుండా చేసినట్లు నీ తల్లికి ఇశ్రాయేలులో సంతతి లేకపోవునని అతనితో చెప్పి గిలగాలలో యెహోవా సన్నిధిని ఆగాగును తుత్తినీయులుగా చేశాను. ఆగాగును ఏం చేశాడు మోషే బాబు? తుత్తినీయులుగా చేశాడు. ఇప్పుడు సారాంశములో 6వ భాగాన్ని మనం చూసాము. సౌలు తిరస్కరింపబడుట 6వ భాగాన్ని చూసాం కదా మోషే బాబు. ఇప్పుడు చివరిగా 7వ భాగాన్ని చూద్దాం. ఆగాగు మరణం. ఆల్రెడీ ఆగాగు మరణాన్ని కూడా మనము చదివేసాం. ఇక చివరిగా ఏమండి, సమూయేలు ఆగాగును సంహరించాడు. సమూయేలు మరియు సౌలు తర్వాత వేరు చేయబడ్డారు వీళ్ళిద్దరు అనమాట. సమూయేలు దారిని సమూయేలు, సౌలు గారి దారిని సౌలు వెళ్తున్నట్లుగా చివరి భాగాలు 34వ వచనం చివరి వచనాలు చదివేసుకుందాం. ఓకేనా మోషే బాబు? వెరీ గుడ్. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను.
సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడు ఆయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడును. ఎవరినైతే రాజుగా చేశాడో ఆ రాజుగా చేసినటువంటి వారిని బట్టి ఆయన ఏం చేయబడ్డాడంటే పశ్చాత్తాపడ్డాడు. కనుక ఈరోజు మనకి కుటుంబంలో కానీ బయట కానీ మనకి ఎవరైతే పనిని అప్పగిస్తున్నారో వారికి మనం విధేయత కలిగి ఉండాలి, వారికి మనం లోబడి ఉండాలి, వారి దగ్గర విధేయత చూపించేవారిగా ఉండాలి. వారి అవతల వారు ఎలా ఉన్నా సరే దేవుని చిత్తాన్ని బట్టి దేవునికి అనుకూలంగా మనం ఉంటున్నప్పుడు దేవుడే మనకి మార్గాల్ని తెరుస్తాడు. మానవులు ఎవరు కూడా మన మార్గాల్ని మూసేసిన విధేయత ముందు ఏ మార్గమైనా ఓపెన్ అవుతుంది. ఓకేనా? విధేయత ముందు ఏ మార్గమైనా ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది. మార్గాలకి కీ ఏంటి అంటే విధేయత. దీనికి ఓపెన్ అవ్వని ద్వారం అంటూ ఏది కూడా లేదు. ఇది మనకి ఈ గ్రంథము లేదా ఈ అధ్యాయం ఇస్తున్నటువంటి సందేశం. ఇక చివరగా ప్రధాన సందేశాన్ని మనం చూద్దాం. ఓకేనా? చివరిగా క్లోజ్ చేసుకుందాం. ప్రధాన సందేశం ఏంటంటే దేవునికి సంపూర్ణ విధేయత కావాలి. దేవునికి ఏం కావాలి? విధేయత కావాలి. అసంపూర్ణ విధేయత కూడా అవిధేయతే. అసంపూర్ణ విధేయత కూడా అవిధేయతే. కనుక విధేయత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దేవుని మాటకు మన అభిప్రాయాలను కలపకూడదు. దేవుని మాటకి ఏం చేయకూడదు? మోషబాబు, బాహ్య ఆరాధన కంటే హృదయ ఆరాధనే ముఖ్యము. ఏంటి మోషబాబు? ఆరాధన కంటే హృదయ విధేయతే ముఖ్యము. అహంకారము ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. ఓకే మోషబాబు, అహంకారము ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. ఏంటి అహంకారము ఆత్మీయ పతనానికి? ఇప్పుడు సౌలురాజు ఆజ్ఞను అతిక్రమించాడు అహంకారంతో. ఏం చేశాడు ఈయన? తన రాజ్యాన్ని తన రాజరికాన్ని అంతటిని ఏమైపోయాడు? కోల్పోయాడా? అహంకారము ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. ఓకే, నెక్స్ట్ సందేశం అయిపోయింది. ఇప్పుడు సారాంశాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో సారాంశం ఏంటి? ఓకేనా మోషబాబు? వివరాలలోకి వెళ్దాం. వెరీ గుడ్. ఈ అధ్యాయం వివరాలలోకి వెళ్తున్నప్పుడు మనకి ఈ అధ్యాయం ఏమని వివరణ ఇస్తుందంటే సౌలు బయటకు దేవుని పని చేసినట్టుగా కనిపించాడు. సౌలు పైకి ఎలా కనిపించాడు? దేవుని పని చేసినట్టు కనిపించాడు. కానీ అతను దేవుని ఆజ్ఞను దూషించాడు. తన ఇష్టానుసారంగా మార్చుకున్నాడు. దేవుని ఆజ్ఞ ఎలా మార్చుకున్నాడు? తనకి అనుకూలంగా మార్చుకున్నాడు. ఎప్పుడు కూడానే బైబిల్కి మనము అనుకూలంగా ఉండాలి. బైబిల్ మనకు అనుకూలంగా ఉండకూడదు. వెరీ వెరీ గుడ్. ఈ బైబిల్కి మనము అనుకూలంగా ఉండాలి. ఈ బైబిల్ మనకు అనుకూలంగా మనం మార్చుకుంటే శాపగ్రస్తులు అయిపోతాము అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు సౌలు రాజు కూడా ఏం చేశాడనమాట? అతడు దేవుని ఆజ్ఞను తన ఇష్టానుసారంగా మార్చుకున్నాడని ఈ అధ్యాయం మనకు వివరణిస్తుంది. ఈ అధ్యాయం మనకు నేర్పించేది ఏంటంటే దేవుడు సంపూర్ణ సమర్పణను కోరుకుంటున్నాడు. అసంపూర్ణ సమర్పణ కాదు, దేవుడు సంపూర్ణమైనటువంటి సమర్పణను కోరుకుంటున్నాడని ఈ సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇంతవరకు విన్న ఈ వర్తమానాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు. ఇంతవరకు మీ తోడును, మీ కృపను, మీ క్షేమాన్ని, మీ భద్రతను మాకు అనుగ్రహించారు. మమ్మల్ని ముందుకు నడిపించారు. మీకు స్తుతులు. మీ పిల్లలు ఇరువురు నాయన ఇందాకటి కాల సమయంలో ఇప్పటి కాల సమయంలో మీ మహిమ కొరకు తండ్రి శ్రమించారు, కష్టపడ్డారు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకి ఆయువును ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు, దయచేస్తున్నారు, మీ ఇష్టానుసారంగా పెంచుతున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. దీనిని పురస్కరించుకుని ప్రభా ఈ మాటలు వింటున్న ఈ పరిచయని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజునైనా వారి యొక్క దేహాల్లో ఉన్నటువంటి అస్వస్థతను, నాయన అనారోగ్యాన్ని, బలహీనతలను, వ్యాధులను, సంకటాలను, శోధనలను, వేదనలను నాయన తండ్రి మీరు తొలగించండి. సంపూర్ణ ఆయు ఆరోగ్యవంతులుగా వారిని నిలబెట్టండి. మీ మహిమ కొరకు జీవించే జీవితాలు వారికి దయచేయండి. మీ చిత్తానుసారంగా నడుచుటకు నాయన మీ బిడ్డలను మీరు ప్రేరేపించండి. సందేశం ద్వారాగా తండ్రి ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశాన్ని, మాకు సమయాన్ని ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని
వారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకించి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు వారు ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసం అంతట్లో, వారి యొక్క కష్టం అంతట్లో మేము తోడుగా సహకారులుగా వెళ్ళగలటకు సహాయాలు తెచ్చండి. మాట వరకే కాకుండా క్రియలతో కార్యాలు చేయగలిగేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటూ అర్థిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు కృతజ్ఞతలు. సంఘాల్లో ఉన్నటువంటి 2 సంఘాల్లో ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తుల కుటుంబాలను, నాయన నూతనంగా బైబిల్ తర్ఫీదు అవుతున్నటువంటి కుటుంబాలను, అలాగే నాయన స్త్రీల కుటుంబాలను, పురుషుల కుటుంబాలను, అందరినీ, వృద్ధులను, బాలులను, విధవరాండ్రను, దిక్కులేని బిడ్డలను, అనాథులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ అందరినీ దీవించి ఆశీర్వదించి మీ మహిమ కొరకు నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టినైనా మనసారా మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధిలో కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలైనా. గాడ్ బ్లెస్ యు. లవ్ యు.